హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈ మధ్య వీడియోస్ పెట్టడం లేట్ అయిందండి. పిల్లలకి ఎగ్జామ్స్, నాకు కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోకండి. మనం వెడ్డింగ్ కార్డ్స్ని పడేయక్కర్లేదండి, దాన్ని మళ్ళీ ఇలాగా రీయూజ్ చేసుకోవచ్చు. మనకు నచ్చిన డిజైను ఇట్లా వేసుకుని, నేనైతే ప్యారెట్ వేస్తున్నాను. ఫ్లవర్ కానీ ఎనీ డిజైన్ మనకు నచ్చినట్లుగా వేసుకుని దాన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కింద తయారు చేసుకోవచ్చు. ఇంకా బోల్డ్ అండ్ ఐడియాస్ ఉన్నాయండి. ఫోన్ స్టాండ్ కింద, లేకపోతే దాన్ని బుక్ హోల్డర్ లాగా రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు. కాదేది కవిత కనర్హం అన్నట్లుగా ఆర్ట్కి కూడా అనవసరం అనేది ఏది ఉండదండి. ఏ వస్తువునైనా మనం మార్చుకునే విధానంలోనే ఉంది అంతా. నేనైతే ఇలా కలర్స్ క్రయాన్స్తో వేశాను. మీకు నచ్చినట్లుగా బొమ్మ వేసుకుని దాన్ని వాటర్ కలర్స్తో కానీ ఎనీ కలర్స్ వాడుకొని చక్కగా ఈ విధంగా ఫిల్లింగ్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది, అందుకని నేను క్రేయాన్స్ వాడుతున్నాను. ఈ విధంగా రెడీ అయిన దాన్ని అవుట్లైన్ మొత్తం కట్ చేసేస్తున్నాను. జాగ్రత్తగా అవుట్లైన్ మొత్తం కట్ చేసేసుకోండి. ఏ వస్తువునైనా రీయూజ్ చేయడం ఎలాగా అని ఆలోచించండి. అంతేనండి. మన ఇంట్లో ఏవైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఇలాంటి మ్యాగ్నెట్స్ వస్తూ ఉంటాయి కదా, అవి కొంతకాలానికి ఫేడ్ అయిపోతాయి. అట్లాంటి వాటిని ఈ విధంగా యూజ్ చేసుకోండి. చక్కగా దాన్ని అతికించేస్తే ఫ్రిడ్జ్కి మనం పెట్టుకోవచ్చు. లేదంటే బుక్ షెల్ఫ్ కూడా పిల్లల నేమ్స్ రాసి పెట్టచ్చు. 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 కొట్టుకుంటారు. అలా కాకుండా ఇలా పెట్టామనుకోండి, వాళ్ళ నేమ్స్ రాసి అందంగానూ ఉంటుంది, వాళ్ళకి వాళ్ళ బుక్స్ ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది. బాగుంది కదా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.